సిద్ధగూడ మండలం లింగంపల్లి పంచాయతీ ఆర్ నాగర శర్మ వైఎస్ఆర్ పార్టీ పంచాయతీ కన్వీనర్ని. ఈసారి ఏ పార్టీ అధికారంలో వచ్చి బాగుంటుంది ఏపీలో? ఏపీలో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అవుతారని ఎంతగానో తప్పకుండా. అంటే అవతల 3 పార్టీలు పొత్తు పెట్టుకొస్తున్నారు జగన్ ఓడించాలని. ఓకే, పొత్తు పెట్టుకోవడమే తప్పు కాదు. బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమే ఫస్ట్ తప్పు. ఎందువల్లంటే నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి గౌరవము ఈ యొక్క చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన గౌరవం కూడా తగ్గిందనమాట. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీ గవర్నమెంట్ను నరేంద్ర మోడీ గారిని అనేక రకాల విమర్శలు చేశారనమాట. కానీ అటువంటి ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకోవడము అవకాశవాద రాజకీయం అని మేము చెప్తాను. కావాలనే చెల్లిని కాంగ్రెస్లో పంపించాలని టీడీపీ అంటారు కదా. చెల్లిని కాంగ్రెస్లో పంపాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదనమాట. ఎందుకంటే దానివల్ల చెల్లి కాంగ్రెస్లో పోయిన దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంతో మైనస్ తప్ప ప్లస్ లేదు. అందువల్ల పంపించాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి 100% లేదు. ఆమె అధికారం కోసము పదవి వ్యామోహం కోసము షర్మిల గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో పోయినారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి పూర్తిగా కోల్పోయిందనమాట. ఈసారి ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది మన ఇండియాలో తప్పకుండా. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే జగన్ని సీఎం చేయనివ్వను ఈ జన్మలో ఇంకోసారి పవన్ కళ్యాణ్ సవాల్ కడతాను కదా. అంటే పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేటటువంటి అధికారం అతనికి లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరమే, కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అయితే అతనికి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఏమంటారు మన మీటింగ్లో జగన్ నా 4వ పిల్లమని అంటాడు. జగన్ నా 4వ పిల్లమంటాడు పవన్ కళ్యాణ్. అది అతని యొక్క అతని మైండ్ ఎటువంటి మైండ్ అంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి నేరో మైండెడ్ అనమాట. నేరో మైండెడ్ పర్సన్ ఎవరంటే ఏపీ పాలిటిక్స్లో నేరో మైండెడ్ పర్సన్ వచ్చేసి పవన్ కళ్యాణ్. ఇతను వచ్చేసి ఇతనికి రాజ్యాంగపరమైనటువంటి విలువలు ఏమీ లేవన్నమాట. రాజ్యాంగ విలువలు ఏమీ లేవన్నమాట. సీఎం నేనంటాడు పవన్ కళ్యాణ్. ఏ విధంగా అవుతాడు మనం అనుకుందాం. జనసేనకు ఇచ్చినప్పుడు సీట్లు ఎన్ని? 21. గెలిచేటి ఎన్ని? 10 అనుకుందాం. అతని ఎస్టిమేషన్ 10 గెలిచనేలే. పవన్ కళ్యాణ్ గెలిచాడన్నా? పవన్ కళ్యాణ్ గెలిచేదే కష్టం. పవన్ కళ్యాణ్ గెలిచడమే కష్టం. ఒకవేళ కానీ విధిలేని పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినా కూడా అతను 6 నెలల లోపల మళ్ళీ రిజైన్ చేస్తాడనమాట. ఎందుకు చేస్తారు రిజైన్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్ళిపోయినాడు అనమాట. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇతను ప్యాకేజీ కళ్యాణ్ అనమాట. ఇతను ప్యాకేజీ కళ్యాణ్. రేపు నేను కానీలే ఒక 500 కోట్లు ఇస్తానంటే ఓకే, దేనికైనా అతను సిద్ధమే. కానీ అతనికి ప్రజలతో సంబంధాలు లేవు, అతని నైతిక విలువలు లేవు. చంద్రబాబు నాయుడుతో అతను ఏ విధంగా పొత్తు పెట్టుకున్నాడో అతనిగా తేయాలా. ఆ పొత్తులో వచ్చేసి ప్లస్ పాయింట్ వచ్చేసి వైసీపీకి. పవన్ రాజంపేటలో ఈసారి మళ్ళీ ఎవరు గెలుచారన్న? రాజంపేటలో మా అంచనా కొద్దీ అమర్నాథ్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యే అవకాశాలు. మేడాకు టికెట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారు, కానీ జగన్ టికెట్లు అమ్ముకున్న టీడీపీ అంటారు. మేడా వాళ్లకు వైఎస్ఆర్ పార్టీ చాలా న్యాయం చేసింది. ఎట్లా చేసిందంటే మేడా మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేని చేసింది, వాళ్ళ ఫాదర్ని వచ్చేసి టీటీ బోర్డు మెంబర్ని చేసింది, వాళ్ళ బ్రదర్ని వచ్చేసి రాజ్యసభ సభ్యుని చేసింది. ఒక పార్టీ ఒక కుటుంబానికి ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. కాబట్టి రఘునాథ్ రెడ్డి గారు అయితేమి, మధుసూదన్ రెడ్డి గారు అయితేమి వాళ్ళు ఆల్రెడీ అందరూ చేస్తానన్నారు, వైసీపీకి చేస్తానన్నారు. వాళ్ళు ఏం చేయకుండా ఏం లేదు కదా. కాబట్టి ఎందుకు చేయడం లేదు? మేడా వాళ్ళు చేస్తున్నారు. అంటే మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని కిరణ్ కుమార్ మాట అన్నాడు. అది నేను సీఎంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం 11కి వచ్చి నాకు కాలు పట్టినాడు పెద్దిరెడ్డిని కిరణ్ కుమార్ అన్నాడు. సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా కాళ్ళు పట్టుకుంటా మర్యాద అనమాట. నీకు నమస్కారం పెట్టేవాడు నువ్వు గొప్పని కాదు, నీ కాళ్ళు పట్టుకుంటా నువ్వేమైనా మహాత్ముని కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి వచ్చి నమస్తే చెప్తాడు, 2 చేతులు దండం పెడతాడు. అది మన హిందూ సాంప్రదాయం అనమాట. హిందూ సాంప్రదాయంలో నమస్కారం పెట్టడము, కాళ్ళు పెట్టుకోవడం అనేది గౌరవప్రదమైనది అనమాట. అది నీచమైన పని కాదనమాట. మనం చూస్తున్నాం ఎంతోమంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి. అది ఎల్కే అద్వానీ గారికి సాష్టాంగ నమస్కారం చేసినాడు. అందువల్ల అద్వానీ ఏం దేవుడు కాదు, అతనికి గురుభావం అనమాట. అదేవిధంగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికి తగినట్టు వాళ్ళు గౌరవం ఇవ్వచ్చు. ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఒకరు నమస్కారం పెట్టవచ్చు, ఒకరు సాష్టాంగ నమస్కారం పెట్టవచ్చు. అది వ్యక్తిగతం అన్నమాట. సార్ రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి కష్టం గెలుపు ఖాయం అని టీడీపీ అంటారు. ఎందుకంటే ఈయన ఎక్సీఎం అనుభవం ఉంది రాజకీయాల్లో, ఈయన కష్టం గెలుస్తారని టీడీపీ అంటారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారికి గెలిచాలంటే టీడీపీతో పొత్తు లేకుండా కానీ పోటీ చేస్తుంటే ఆయన గెలిచొచ్చే మనం చెప్పలేము. ఈ దరిద్రమైనటువంటి చంద్రబాబు నాయుడుతో
ఎప్పుడైతే పొత్తు పెట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు ఉన్నట్టు విలువ పోయిందనమాట. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా విలువలతో కూడిన వ్యక్తి అనమాట. ఆయన ముఖ్యమంత్రిగా కూడా మన రాష్ట్రానికి మంచి సేవ చేసినాడు. అతని మీద చెడ్డ పేరేం లేదు. ఒక ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి కంబైన్డ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రము మంచి గౌరవం ఉంది. ఆయన ఒక ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీ పంచాయతీ కన్వీనర్గా నేను గౌరవిస్తా. కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అన్నమాట. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ దేశద్రోహి అన్నాడు. ఏమన్నాడు? అటువంటి వ్యక్తి దగ్గరికి ఇతను మళ్ళీ ఎందుకు కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు? కేవలం అధికార వ్యామోహం కోసము, అతను ముఖ్యమంత్రి కావాలని అనే ఒక ఉద్దేశంతో మాత్రమే అతని కాన్సెప్ట్, చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ రాష్ట్ర పరిపాలన చేయాలని ఏం లేదు. కేవలము నా అంతిమ దశలో ఒకసారిగా సీఎం కావాలన్నటువంటి గోల్ అతనికి ఉంది. కానీ అతను నెవర్ కాలేడు.